పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. అంటే పీసీబీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు సమాచారం. 8 దేశాలు పాల్గొనే ఈ టోర్నీని ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అలాగే మార్చి 9వ తేదీ వరకు నిర్వహించాలని పీసీబీ భావించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ షెడ్యూల్ను కూడా ఐసీసీకి అందజేసింది. అయితే పాకిస్తాన్తో తత్సంబంధాలు లేకపోవడంతో ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని, దుబాయ్ లేదా శ్రీలంక వేదికగా జరపాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆసియా కప్ 2023ను కూడా పీసీబీ హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించింది. శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్లు అయితే జరిపింది. అయితే ఈ పద్ధతిని టోర్నీ నిర్వహిస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, భారత మ్యాచ్లన్నీ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తామని ఐసీసీకి సూచించింది. ఒకవేళ భారత్ సెమీస్ ఫైనల్కు చేరిన ఈ స్టేడియంలోనే మ్యాచ్లు ఉంటాయని స్పష్టం చేసింది. ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా పాకిస్తాన్కు రావాలని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. టీమిండియా పాకిస్తాన్ వెళ్లేందుకు బీసీసీఐకి సుముఖత వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్ పాక్ వచ్చే బాధ్యతను పీసీబీ ఐసీసీకి అప్పగించింది. ఇటీవల కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన డ్రాఫ్ట్ బడ్జెట్ షెడ్యూల్ని పీసీబీ ఐసీసీకి అందజేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడం, ఫైనలైజ్ చేయడం అనేది ఇప్పుడు ఐసీసీ చేతిలో ఉంది. ముసాయిదా షెడ్యూల్లో భారత్ ఆడే మ్యాచ్లన్నీ లాహోర్లో ఆడే విధంగా రూపొందించారు. పన్ను విధి విధానాలు, అలాగే ఎంపిక చేసిన వేదికలు, భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్తాన్ ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన వివరాలను పీసీబీ ఐసీసీకి సమర్పించింది అని ఒక పీసీబీ అధికారి తెలిపాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో వేరే దేశం నిర్వహించాల్సి వస్తే ఇబ్బంది లేకుండా ఐసీసీ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. భారత మ్యాచ్లన్నీ తటస్థ వేదికల్లో నిర్వహించేందుకు కావాల్సిన నిధులను టోర్నీ బడ్జెట్లో కేటాయించింది టీమిండియా. ఇక పాకిస్తాన్కు వచ్చేలా చివరి వరకు ప్రయత్నిస్తామని, కుదురుకోకపోతే మాత్రం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాల్సి ఉంటుందని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ను కాదని ఈ టోర్నీ నిర్వహిస్తే అటు పీసీబీ ఇటు ఐసీసీకి తీవ్ర నష్టం వాటాలుతుందని చెప్పుకొచ్చింది. అయితే జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గాను పాకిస్తాన్కి టీమిండియా వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.